ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు ప్రభు. అంటే ఆడిస్తున్నంత ఆత్మేనమాట, మనలో ఉన్న చైతన్యం ఆత్మేనమాట. మరి ఆత్మ గురించి ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆత్మ ఎంత విలువైందో, ఎంత కీలకమైందో, ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. మరి శరీరం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది? కళ్ళ ముందు చాలామంది ఆవిరిలాగా మాయమైపోతూ ఉన్నారు. చూస్తా కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకొక మాట కూడా తెలిసింది, ఆత్మ నాశనము లేనిది, ఆత్మ శాశ్వత కాలం జీవిస్తుంది. అది రక్షణలోనైనా లేదా శిక్షలోనైనా పూర్తిగా మాత్రం నశించదు, ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది అనేది కూడా తెలిసింది. మరి ఇప్పుడు శరీరంలో జీవిస్తూ ఈ శరీరమే నిజమని, ఈ శరీరమే శాశ్వతమని, శరీరానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడమే ముఖ్యమని బతుకుతున్న మనుషుడా, ఈ శరీరం చూస్తానే దీని షేపులు మారిపోయి, దీని శక్తి ఉడిగిపోయి ఇది నిర్మూలమైపోతుంది, కానీ దీనిలో నివసిస్తున్న ఆత్మ వేరైపోతుంది, అది ఎక్కడికి పోతుంది అన్న ప్రశ్న వేసుకోకపోతే ఎలా? వేసుకోవాలి, అది ముఖ్యం కదా.